హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద చాలా పత్రాలు, డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం, ఆ వీడియో క్లిప్పింగ్లు కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం మేడం. అంటే ఆ పత్రాలు దేనికి సంబంధించినవి, ఎవరు కాల్ చేశారు మేడం? మీ ఒపీనియన్ దీనిపైన? జగన్మోహన్ రెడ్డికి ఎలా అనిపిస్తుంది అంటే, నేను దొంగనయ్యాను, అందరూ దొంగలు అవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అదే ఆలోచించబట్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ అని ఒక కేసుని క్రియేట్ చేసి దాంట్లో ఇప్పటికీ ఎన్ని కోట్ల అవకతవకలు జరిగిందని ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేకుండా అలాంటి కేసును పెట్టి ఆయన మీద అప్పట్లో ఆయన మీద ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేని వ్యక్తిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్లో 36గా ఉన్నాయని ఇప్పుడు A1గా చేసి ఇంకా ఇట్లా చేస్తున్నది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద 43,000 కోట్లు ఈ స్కామ్ ఇది ఉంది కాబట్టి 14 కేసుల్లో ఆయన A1 ముద్దాయి కాబట్టి సో ఆయన కాకుండా అందరినీ అలాగే క్రియేట్ చేస్తే అందరూ అలాగే అవ్వాలనేది ఆయన ఆలోచన విధానం అనేది మనకు అర్థమైంది గతంలో నుంచి చూస్తుంటే కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అది చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన హెరిటేజ్ సంస్థ మీద కూడా ఆయన కేసులు ఫైల్ చేయాలని చేసిన ఒక కుట్రపూరిత ఆలోచన ఎలా ఉండింది అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆయన భువనేశ్వరి గారి మీద, బ్రహ్మిణి గారి మీద, లోకేష్ గారి మీద కేసులు పెట్టాలనే కానివ్వండి, ఆయన చేసిన అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ ఆయనే క్రియేట్ చేసుకోవటమే కానివ్వండి, ఇవి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన బ్రహ్మిణి గారి మీద వీళ్ళ మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్వి అసలు యాక్చువల్లీ అవి బయట వచ్చాయి, ఇవి కాదు. అయినా అవి కూడా తెప్పించి వాటిల్లో ఏమున్నాయో చూడటానికే కానివ్వండి, అంటే కొన్ని ఎవరివైతే పర్సనల్ ఇవి ఉంటాయో అవి కూడా వ్యక్తిగతమైనవి కూడా ఆయన బయట తెప్పించడమే కానివ్వండి, వీళ్ళు కేసు పెట్టడానికి ఏదైనా అనుగుణంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడమే కానివ్వండి, ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత అది ఎక్కడా కూడా మళ్ళీ రేపు పొద్దున కోర్టులో వేయాల్సి వస్తే అది నిలబడదనే కానివ్వండి, అది కూడా అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద ఇది అంటే ఆల్ పార్టీస్ కూడా సో ఇది ఖండించారు, ముక్త కంఠంతో ఖండించారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండించారు. సో ఎక్కడ కూడా ఆధారాలు అనేది దొరకలేదు. అలాంటప్పుడు ఈ హెరిటేజ్ని కూడా మనం ఎందుకు తల మీద పెట్టుకోవాలని చెప్పి అప్పుడు ఏమైనా కామ్ అయిపోయాడేమో. సో తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ కూటమితో కలిసిన తెలుగుదేశమే కానివ్వండి, సెంట్రల్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే కానివ్వండి, తెలుగుదేశం ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే కానివ్వండి, వీటి అన్నిటి మీద కూడా ఆయనకు ఒక అవగాహన రావటం మొదలైంది. ఆయనకి సొంత ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఓడిపోతున్నాం అనేది ఒక క్లారిటీ ఇవ్వటమే కానివ్వండి, ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు కూడా ఓడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు కూడా కదా. ఇవన్నీ బేరేజ్ చేసుకున్నప్పుడు ఆ రోజు దానిలో పనిచేసిన అధికారులే కానివ్వండి, రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే దీన్ని మనం చేసిన ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయటానికి మనం ప్రయత్నించడమే కానివ్వండి, దీనిలో ఉన్న లొసుగులే కానివ్వండి, మనం దీనిలో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడమే కానివ్వండి, సిఐడియే కానివ్వండి, సిట్ అధికారులే కానివ్వండి, వీళ్ళకి ఇద్దరికి కూడా రఘురామరెడ్డి అనే అధికారితో ఆయన ఏం చేశారంటే మొత్తం ఈ ఫైల్స్ అన్నీ కూడా తీసి తగలబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే అవి బయటపడితే రేపు పొద్దున వీళ్ళందరూ జైలు పాలు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే లేని కేసుని ఎలా బరాయించడానికి చేసిన అక్రమమైన పనికి ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనే దాంతో ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసి తగలబెట్టడం, దాన్ని వీడియో అంటే బయట నుంచి వేరే వాళ్ళు వీడియో తీయటం, అది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫుల్గా వైరల్ అయ్యి తిరుగుతుంటమే కానివ్వండి, ఈ ఎంత కుట్రతో కూడుకున్న పని అనేది ఇప్పుడు స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు భారతి గారి మీదే కానివ్వండి, అంటే సాక్షి మీడియా మీద ఉంది, భారతీ సిమెంట్స్ మీద ఉంది, ఇవన్నిటికీ ఆవిడ చైర్మన్గా ఉండటమే కానివ్వండి, దాని మూలన వాళ్ళు ఎలాగో బయట వస్తున్నారు ఇప్పుడు కేసులకి. అలాగే భువనేశ్వరి గారిని, బ్రహ్మిణి గారిని వీళ్ళని కూడా ఇరికించాలనే, అంటే వాళ్ళు బయట వచ్చారు కాబట్టి ఇంక వీళ్ళని కూడా అట్లా ఇరికించాలనే ఒక నెపం వేయటం ఒకటే ఆయన ఇది పెట్టుకున్నాడే కానీ వాళ్ళు కుట్ర చేశారా చేయలేదా, సరైన సాక్ష్యాల ఈక్షాలు అవేమీ లేదు. లేకుంటే ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 సంవత్సరాలు కాముగా ఉండి ఇప్పుడు ఎందుకు చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ దాన్ని అలా ఇచ్చేశాడు. సరే దానిలో ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే నువ్వు కోర్టుకు వెళ్ళేవాడివి,
రేపు కోర్టైనా మొటిక్కేలేస్తుంది. ఏమీ లేని సాక్ష్యాధారాలు ఏమీ లేని దానికి నువ్వు కోర్టుకి ఎలా వచ్చావని రేపు వేస్తుందని, అందుకని దాన్ని కోర్టు వరకు కూడా వెళ్ళనివ్వకుండా ఓన్లీ సాక్షి మీడియాలో రోజు అదో న్యూస్ కింద పేపర్కే కానివ్వండి, టీవీ ఛానల్స్కే కానివ్వండి, ఆయన కి సంబంధించిన కొన్ని ఛానల్స్లో ఓన్లీ రోజు ప్రచారం చేయడానికి కొద్ది రోజులు ఉపయోగపడ్డాడు. అంతకు మించి ఆ కేసులో ఎక్కడా కూడా పసలేదనే దాని మూలాన రేపొద్దున తెలుగుదేశం వస్తే ఇదంతా మన మెడకు చుట్టుకుంటుందని అధికారులు భయపడటమే కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఆ పత్రాలన్నీను అవన్నీ తగలబెట్టడం జరిగింది. ఓకే మేడం, ఈ మధ్యకాలంలో ఇటువంటి బాగా చూసాం మేడం. ఇప్పుడు డాక్యుమెంట్ తగలబెట్టారు. గత కొన్ని రోజుల ముందర మనమే డిస్కస్ చేస్తాం. ఒక వెహికల్ వ్యాన్ తాడేపల్లి ప్యాలెస్లోకి డాక్యుమెంట్లు మోసుకెళ్తుందని చెప్పేసి కూడా వార్తలు రావడం చూసాం. అంతకుముందు కేంద్ర బలగాలు చాలా వ్యాన్లు పట్టుకుంది అని చెప్పేసి. సో ఎందుకు ఈ టైం ఎలక్షన్స్ టైంలో ఇటువంటివన్నీ కూడా బయటపడుతున్నాయి? ఇవన్నీ కూడా ఎలక్షన్స్ బిఫోర్ అంటే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎట్లాగో ఓడిపోతాం, ఇవన్నీ దొరకకూడనివి రేపు గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం వాళ్ళకి దొరుకుతాయేమో, సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి దొరుకుతుంది, ఎందుకు ఇవన్నీ దొరికితే రేపు పొద్దున మనం ఇరుక్కుంటాం, దానిలో ఇన్వాల్వ్ అయిన అధికారులు కూడా ఉంటారు కదా, వాళ్ళ మీద వస్తాయి, ఇవన్నీ ఎందుకు మన మీద అని చెప్పేసి అధికారులు భయపడటము. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కంటైనర్ లోపలికి వెళ్ళటమే కానివ్వండి, ఆ రోజు ఖచ్చితంగా చెప్పాను ఫైల్స్ రావటమో జరగాలి, లేకుండా ఉంటే కొన్ని ఈవీఎంలైనా అవ్వాలి, డ్రగ్స్ ఏదో అసాంఘిక కార్యక్రమాల కోసమే అది ఏదో అక్కడ డంప్ చేసి పెట్టాడు. దాన్ని బయట తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఆ రోజు, అది ఖచ్చితంగా బయట వచ్చింది. కానీ అది ఏమొచ్చింది ఏంటనేది మనకి ఇంతవరకు కూడా స్పష్టత లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఇలాంటివి జరగటం అనేది ఆశ్చర్యంగానూ ఉంది. డిపార్ట్మెంట్ ఎట్లాగో పట్టించుకోదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. ఆ రోజు ఏమొచ్చాయి, ఆ రోజు వచ్చిన ఫైల్లో ఇవి కూడా ఉన్నాయా అనేది మనకి ఇంకా స్పష్టంగా తెలియాల్సింది ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే అన్ని పత్రాలు కాలబెట్టారు కదా మరి. ఖచ్చితంగా దీనిలో ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరుగుతున్న అంశాలు కనుక వాళ్ళ పరిధి కిందకే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అయితే దీని గురించి ఏం జరిగింది, ఎందుకు చేశారు, ఆయన రఘురామ గారిని ఖచ్చితంగా ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన చెప్పబట్టే చేశామన్న అధికారులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిఐడి కానీ సిట్ అధికారులని కానివ్వండి దీని గురించి అయితే విచారించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. ఓకే మేడం, అంటే అధికారం తొందర ఎలక్షన్స్ ఉన్నాయి, మరి అధికారం కోల్పోతారన్న భయంతోనే ఇటువంటివి ఇప్పుడు చేస్తున్నారా, లేకుంటే అది ఎందుకంటారు ఈ టైంలో ఎలక్షన్స్ టైంలో ఇటువంటి? ఖచ్చితంగా ఓడిపోతున్నాం అనే భయం కనపడుతుంది కదా. అన్ని సర్వేలు కానీ వీళ్ళు చేసే అరాచకాలే కానివ్వండి, ఏ రకంగానూ అభివృద్ధి కనపడకపోవటమే కానివ్వండి, అన్ని చోట్ల అన్ని వర్గాల వారి దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకతే కానివ్వండి, కేంద్రంలో నుంచి వచ్చే అంటే ఇక్కడ కానీ పని చేయకపోయినా కొన్ని చోట్ల కేంద్ర బలగాలు కూడా వచ్చి ఆల్రెడీ ఉన్నాయి కూడా. అంటే ఎందుకంటే తెలుస్తూనే ఉంది ఇక్కడ పోలీసులు ఎలాగో జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తారేమో అని కేంద్ర బలగాలు కొన్ని నియోజకవర్గాలకు రావటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది కదా. ఎలాగైనా మనల్ని అరెస్ట్ చేసే రేపు పొద్దున ఈ కేసు కూడా వస్తుంది, సీఎంగా ఆయన దిగిపోయేటప్పటికి ఆ కేసులు కూడా వస్తాయి. సో సీఎంగా ఉండాలని పదిలంగా ఉండాలనే దానికి కష్టపడుతున్నాడు, అది పోయే ఛాన్స్ వచ్చింది. రేపు ఇంకా ఆ కేసులు కాకుండా ఇంకా కొత్త కేసులు మళ్ళీ చుట్టుకుంటాయి ఎందుకు అనే దాంతో ఇప్పుడు ఇది భయపడటం అయితే ఖచ్చితంగా ఓడిపోతామనే భయం అయితే జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా ఆయన మాటలు ఆయన హావభావాలే కానివ్వండి ఖచ్చితంగా మనకు కనపడుతూనే ఉంది.